హలో నిమిషేశ్వరరావు. ప్రపంచంలో ఎబోలా భయం అనేది వెంటాడుతూ ఉంది. ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్ ఈ 3 దేశాల్లో విస్తృతంగా ఎబోలా వైరస్లో ఉండేటువంటి బండి బుగ్యో అనేటువంటి వేరియంట్ మరణ మృదంగాన్ని చూపిస్తూ ఉంది ఆ దేశాల్లో. ఆ 3 దేశాల నుంచి 58 మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. ఈ 58 మందిని థర్మల్ స్క్రీనింగ్ చేశారు. వాళ్ళని ఐసోలేషన్లో ఉంచారు. వాళ్ళల్లో ఒక్కరికి సుడాన్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి కొన్ని లక్షణాలు, ఎబోలా లక్షణాలు ఉన్నాయి, బండి బుగ్యో లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇది నార్మల్ జ్వరమేను, ఇది బండి బుగ్యో వైరస్ కారణంగా వచ్చింది కాదు అని చెప్పి వైద్యులు, ఆరోగ్య శాఖ అఫీషియల్గా వెల్లడిస్తూ ఉంది. కానీ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా హైదరాబాద్కి ఎబోలా ఎంటర్ అయిపోయింది, దీని విస్తృతి మరింత ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా గత కొన్ని రోజుల నుంచి ఎబోలా వైరస్ మీద అవగాహన పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసింది. ఎవరికైనా సరే ఎబోలా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పూణేలో ఉండేటువంటి ల్యాబ్కి పంపించండి, వైరాలజీ ల్యాబ్ ఉంది అక్కడ, ఆ ల్యాబ్కి నమూనాలు పంపించండి, నిర్ధారించుకోండి అని చెప్తోంది. కానీ ఇప్పటి వరకు భారతదేశంలోకి ఎబోలా వైరస్ ఎంటర్ కాలేదని చెప్తున్నారు. అన్ని ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ పెట్టామని చెప్పి చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అఫీషియల్గా. ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సిటీలో కూడా ప్రత్యేకమైనటువంటి ఎబోలా వార్డులను రెడీ చేసి పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ మేరకు గాంధీ హాస్పిటల్లో 10 పడకల ఎబోలా రోగుల కోసం 10 పడకల వార్డును తయారు చేసింది. ఆ వార్డులో ఇప్పుడు సూడాన్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. దాంతో హైదరాబాద్కి ఎబోలా ఎంటర్ అయిపోయింది, రాబోయే రోజుల్లో ఎబోలా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనేటువంటిది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్లో ఎబోలా పరిస్థితిని చూసిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. డెత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఆ దేశాల్లో. ఒకసారి ఎబోలా బండి బుగ్యో అనేటువంటి వేరియంట్ సోకితే 80% చనిపోవడానికి అవకాశం ఉంది, బతకడానికి అవకాశం కేవలం 20%. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని దేశాలకి హెచ్చరికలు జారీ చేసింది. దేశాలు కూడా ఆయా రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. భారతదేశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేశాయి. మరి ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో ప్రధానంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ, ముంబై ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటి ఎయిర్పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసి పంపిస్తున్నారు. ప్లస్ 21 రోజులు ఐసోలేషన్లో ఉండమని చెప్తున్నారు. కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటూ ఉన్నారు, బట్ ఐసోలేషన్లో ఉండడం లేదు. ఆ కారణం చేత ఎబోలా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు, వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్రత్యేకించి ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ ఆ లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా 21 రోజులు బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. 21 రోజులు వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలి. 21 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకొని అప్పుడు ఒకవేళ ఆ లక్షణాలు లేవు అనుకుంటే మీరు యథాతథంగా మీరు మీ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి భారత ప్రభుత్వం చెబుతుంది, రాష్ట్రాలు చెప్తున్నాయి, రాష్ట్రాల ఆరోగ్య శాఖలు కూడా చెప్తూ ఉన్నాయి. కానీ ఆ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు 21 రోజులు ఐసోలేషన్లో ఉంటారంటే అందరూ ఉండరు. అందుకే ఒక వ్యక్తికి ఈ ఆనవాళ్ళు కనిపించాయి అని చెప్పి చెబుతున్నారు. పూణేలో ఉండేటువంటి ల్యాబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దీనికి ఆ నమూనాలను పంపించారు. గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్లో ఉండే గాంధీ ఆసుపత్రిలో వైద్యులు చేసినటువంటి టెస్టులోనేమో దాని ఆనవాళ్ళు కనిపించలేదు అంటున్నారు. అయినప్పటికీ ఎక్కడో డౌట్ ఉంది. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉన్నటువంటి ల్యాబ్కి ఈ నమూనాలను పంపించారు. అవి వచ్చేంత వరకు, ఆ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఇలాంటి ప్రచారాన్ని ఆపలేము.
దానికి కారణం ఏంటంటే భయంకరమైన వైరస్. ఇది కరోనా కంటే చాలా డేంజర్ వైరస్ అని చెప్తున్నారు వైద్యులు. కరోనా సోకిన తర్వాత కనీసం ట్రీట్మెంట్కి అవకాశం ఉంది, వ్యాక్సిన్స్ ఉన్నాయి. రెండోసారి కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలనేది వైద్యులకు అవగాహన వచ్చేసింది. కానీ ఎబోలాలో ఉండేటువంటి బండి బుగ్యో అనేటువంటి వేరియంట్కి ఇప్పటి వరకు మెడిసిన్ లేదు. దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి మెడిసిన్ని వ్యాక్సిన్ని కనుక్కోలేదు. కేవలం యాంటీబయాటిక్స్ వాడటం తప్పితే దానికంటూ స్పెసిఫిక్గా మెడిసిన్ లేదు. దాంతో ఆ 3 దేశాల్లో ఇప్పుడు అనేక మంది చనిపోతున్నారు. ఆ వైరస్ సోకినటువంటి వాళ్ళు 80% చనిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పంటున్నారు. పైగా ఆ వ్యాధి సోకిన తర్వాత కళ్ళన్నీ ఎర్రబట్టడం, కండరాల నొప్పులు రావటం, కాళ్ళ నొప్పులు రావటం, నరాలు పీక్కుపోవటం, తలనొప్పి రావటం, జ్వరం రావటం, శ్వాస ప్రాబ్లం రావటం, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అది సోకిన తర్వాత 48 గంటల్లో మన శరీరంలో ఉండేటువంటి నరాల్లో ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ చేసి బ్లడ్ లీక్ అయ్యేలాగా చేస్తుంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అంత ప్రమాదకరం అది. ప్రత్యేకించి లంగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కారణం చేతనే చనిపోతూ ఉన్నారు. ఆ వైరస్ సోకిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైరస్ రాకుండా ఉండడానికే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇప్పుడు ఆ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఎలా? లాలాజలం ద్వారా, బ్లడ్ ద్వారా, చెమట ద్వారా ఇలా వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నారు. కానీ ఎయిర్లో అంటే గాలిలో అయితే వ్యాప్తి చెందదు. కేవలం మనిషి టచ్ అయినప్పుడు, వాళ్ళ స్వేదం ఒకళ్ళకొకరికి టచ్ అయినప్పుడు, లాలాజలం టచ్ అయినప్పుడు, లేదా వామిటింగ్ వచ్చినప్పుడు వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. అలాగే జంతువుల నుంచి, ఒకవేళ జంతువులకు కనుక ఈ వైరస్ ఉంటే జంతువుల నుంచి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి గుడ్లగోపల నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పి వైద్యులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాతావరణంలో గాలి ద్వారా అయితే వ్యాప్తి చెందదు. ఆ కారణం చేత ఇప్పుడు కరోనాలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఆ తరహా జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవాలి. లేదంటే ఇది కంట్రోల్ తప్పిందంటే ఎబోలా వైరస్, ప్రత్యేకించి బండి బుగ్యో అనేటువంటి వైరస్, ఇది ప్రాణాంతకం అని చెప్తున్నారు వైద్యులు. WHO కూడా చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది, ఆరోగ్య శాఖలు చెప్తున్నాయి. ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు ఆ రోగుల కోసం. సో కాబట్టి ఇది రాకుండా ఉండాలి అంటే లాక్డౌన్ పెట్టడమే మార్గం. లేదంటే ఇప్పుడు కనుక సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగికి అది బండి బుగ్యో వైరస్ అని కనుక తేలితే అది ఎంత దూరమైనా వ్యాపించేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి ఒకరికొకరు సోకకుండా ఉండాలంటే ఈ వైరస్ లాక్డౌన్ కరోనా సమయంలో ఏ విధంగా అయితే ప్రకటించారో ఆ తరహా లాక్డౌన్ రాబోయేటువంటి రోజుల్లో ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.